శ్రీ సూక్తము 8వ రుక్కు. క్షుప్తిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతి అసమృద్ధించ సర్వాం రిణ్యత నిగ్రహాత్. క్షుప్తిపాసామలాం, క్షుప్తి పిపాస అంటే ఆకలి దప్పులు. జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అంటే దారిద్ర్యానికి సంబంధించినటువంటి ఇవి నేను నాశనం చేసుకోవాలి అని చెప్తున్నాను. అంటే ఆకలి బాధలు, అలక్ష్మి, జ్యేష్ఠ. జ్యేష్ఠ అంటే లక్ష్మీదేవికి అక్క అని చెప్తారు. అంటే లక్ష్మీదేవి రాకముందు మన దగ్గర ఉందంతా ఏంటి? దరిద్రము, దారిద్రము, లేకపోతే అంటే ఆ స్వరూపానికి కూడా దేవతా స్వరూపంగా మనం పిలుస్తున్నాం. అంటే ఇప్పుడు మనము ఫేస్ చేస్తున్నటువంటి రకరకాల ఈ బాధలన్నిటికీ కూడా మన పూర్వజన్మకు చేసినటువంటి కర్మలే కారణం. సో ఆ కర్మ ఈ కార్యాల రూపంలో అది పోతూ ఉంది. అది పోయిన తర్వాత అది కూడా దాన్ని కూడా దేవతా స్వరూపంగా భావించి జ్యేష్ఠాదేవి అని పిలుస్తారు. ఆ జ్యేష్ఠాదేవి అంటే పెద్దమ్మ అంటారు తెలుగులో. అంటే దరిద్ర దేవత. అంటే అది మనం అది ఎందుకు వస్తుంది, మనల్ని ఎందుకు బాధిస్తుంది అంటే మనం అంతకుముందు ఉన్నటువంటి పూర్వకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ రూపంలో క్షయం అవుతూ ఉంటాయి. అంటే మానసికంగా కానీ భౌతికంగా కానీ అంతకుముందు ప్రీవియస్ బర్త్లో మనం చేసేటువంటివి ఈ రూపకంగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. క్షుప్తి పాసామలాం జ్యేష్ఠాం. అలక్ష్మి అంటే ఆల్రెడీ మనం చెప్పినాం, ఏదైతే మన సంకల్పానికి అడ్డు వచ్చేటువంటి ఐటమ్స్ ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ అలక్ష్మి కింద వస్తాయి. వాటిని నేను నాశయామ్యహం, నేను నాశనం చేసుకుంటాను. అభూతి అసమృద్ధించ. భూతి అంటే సంపద, అభూతి అంటే సంపద లేకపోవటం. సంపద అంటే భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద, ఇవన్నీ. అసమృద్ధి, ఇక సమృద్ధిగా లేకపోవటం అంటే అబండెన్స్, ఇవి లేకపోవటం. అభూతి అసమృద్ధించ సర్వాం నిండిన మేగ్రహాత్. నా ఇంట్లో వాటిని నింపు తల్లి. అంటే మన ప్రయత్నం, మానవ ప్రయత్నము, పురుష ప్రయత్నం ఏవైతే ఉన్నాయో అది సాధకుడు ఖచ్చితంగా చేయాలి. సాధకుడే కాదు, అంటే ఈ మంత్రంలో ఆ శక్తి ఉంది. సో క్షుప్తిపాసామలం, ఇది నేను నాశనం చేసుకుంటాను. నా ప్రయత్నం చేత నేను నాకు కావాల్సిన వ్యవహారాలు నేను చేసుకుంటాను. ఆ సంపదని, సమృద్ధిని నువ్వు తల్లి అని అడుగుతాను. ఇక్కడ మనం స్పిరిచువల్గా చూస్తే సో ఏవైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ దారిద్రపు బాధలు, అంటే ఒకటి ఫిజికల్గా ఉండేటువంటి దారిద్రం, తర్వాత మానసికంగా ఉండేటువంటి మనోదారిద్రం, మనోదౌర్బల్యం. సో తర్వాత మన స్పిరిచువల్ పాత్రలో కూడా మన అపనమ్మకాలు, లేకపోతే మూఢనమ్మకాలు, ఇట్లా రకరకాలంటే మన గ్రోత్కి అడ్డొస్తూ ఉంటాయి. సో ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ వెళ్ళేటప్పుడు వాటిని మనం ఖచ్చితంగా మన మేరకు అధిగమించాలి. సో ఇప్పుడు మనం చేసే సాధనలు కానీ, లేకపోతే యోగ ప్రక్రియలు కానీ, మెడిటేషన్ కానీ ఆజ్ఞాచక్రం వరకే వస్తాయి, అక్కడ వరకే వస్తాయి. మిగిలింది అక్కడున్న దైవం పైన సహస్రాల నుంచి మనం అక్కడ నుంచి రావాల్సింది. ఇప్పుడు దీనికి సరైన వివరణ యోగపరంగా మనకి అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ వరకు మనం చేస్తాం. ధ్యానము, సమాధి ఏవైతే ఉన్నాయో అవి వాటంతట అవి వస్తాయి. అవి రావాల్సిందే తప్ప మనం చేసేదే ఉండదు. ధ్యానము, ధారణ, సమాధి, ఆ మూడు అవి రావాల్సిందే. మనం అనుకుంటున్నాం మనం ధ్యానం చేస్తున్నామని. ధ్యానం చేసేది ఏమి ఉండదు, ధ్యానం జరుగుతుంటుంది అంతే. మన ప్రయత్నం చేత ధ్యానం మనం అనుకుంటాం గంట సేపు కూర్చున్నా, అరగంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నామని. అలా కూర్చోవటం అలాంటిది ఏం లేదు. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు శ్వాస ప్రక్రియ ఉంది, మీరు ఆ 30 నిమిషాలు 40 నిమిషాలే మనం గమనిస్తాం. మన తర్వాత శ్వాస జరుగుతూనే ఉంది కదా, మన గమనికలో లేకపోయినా జరుగుతుంది. లోపల పరమాత్మ నడిపిస్తూనే ఉంది ఈ శరీరాన్ని. అంటే అప్పుడు జరగట్లేదా? జరుగుతుంది కదా. అలాగే ధ్యాన స్థితి కూడా మనం చేసేది కాదు, మనం పొందవలసింది. అప్పుడు ప్రతిదీ ధ్యానమే అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మనం అక్కడ వరకు చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యమం, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ఏవైతే ఈ యోగ సూత్రాల్లో చెప్పబడ్డవి ఉన్నాయో అవి మనం చేసుకున్న ప్రాక్టీసెస్ ప్రకారం మనం చేసుకోవాలి. అంటే మన ప్రయత్నాలు మనం చేయాలి. అంటే ఒకటి ఫిజికల్గా మనకు వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవటానికి
దారిద్ర బాధలైనా సరే, లేకపోతే మానసికంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవడం, మన ఆలోచనలు మెరుగుపరుచుకోవడం, సాధనలో పరంగా మనం మెరుగుపరుచుకునే కార్యక్రమాలు మనం చేయాలి. మిగిలింది పరమాత్మ సంబంధించినటువంటి